మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నారు. ఆయన మనవడితో ఉగాది పచ్చడి తినిపించే ప్రయత్నంలో ఉన్నారు. ఉగాది పండుగ ఆయన హైదరాబాద్ నివాసంలో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన నెల్లూరులో నివాసానికి నోటీసులు అంటించారు. ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నేపథ్యంలో ఆయన 31 ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలన్నది ఈ నోటీసుల సారాంశం. అయితే గత వారం రోజులుగా పోలీసులు కాకాని దోబూచులాటాడారు. వారం రోజులుగా వదంతులు రేకెత్తించారు. కాకాని అరెస్టు జరగబోతుంది, సెలవు ముందు రోజు జరగబోతుంది, బెయిల్ వచ్చేదానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఏదో విధంగా కాకాన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు అన్న రూమర్లు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. గత 2 రోజుల క్రితం కాకాని నివాసం వద్ద భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు మోహరించారు. గత 5 రోజులుగా ప్రతినిత్యం రాత్రి వందల సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకొని ఆయనకి కాపలాగా పడుకున్నారు వైసీపీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు హడావుడి పెరిగిపోతుందని, టెన్షన్ పెరుగుతుందన్న నేపథ్యంలో కాకాని హైదరాబాద్కు వెళ్ళారు. హైదరాబాద్లో ఉన్నారు. ఈ తరుణంలో ఉగాది సందర్భంగా సాయంత్రం పొదలకూరు పోలీసులు కాకాని నివాసానికి నోటీసులు అంటించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇక్కడ లేడని తెలుసు. ఇక్కడ లేని పక్షాన ఇక్కడికి ఎలా వచ్చి నోటీసులు అంటించారు? ఇదేమన్నా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందా? కాకాని ఏదైనా హైదరాబాద్లో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ముందు పబ్లిక్ని డైవర్ట్ చేసే విధంగా ఇక్కడ నోటీసులు అంటించబోతున్నారా అన్న విషయం తెలియరాలేదు. దీంతో వైసీపీ నేతల్లో సస్పెన్స్ ఏర్పడింది. హైదరాబాద్లో ఏదైనా అరెస్ట్ చేస్తారా, లేదా నోటీసుల ప్రకారం కాకాని నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి 31వ తేదీ వస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలు ఈ విషయంలో మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉందన్న నేపథ్యంలో కాకాని యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసే నేపథ్యంలో వైసీపీ నేతలు ఈ విషయంపై స్పందించేందుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మొదటిసారి కాకాని నివాసానికి పోలీసులు నోటీసు అంటించారు. అయితే కాకాని అప్పటికే హైదరాబాద్లో ఉన్నట్టు కొన్ని ఫోటోలు విడుదల చేశారు. చూద్దాం, కాకాని అరెస్టు హైదరాబాద్లో జరుగుతుందా, నెల్లూరులో జరుగుతుందా, నోటీసులపై స్పందించి ఆయన హాజరవుతారా అన్న విషయం తెలియాల్సి ఉంది.